సైకిల్ ఫ్రంట్ టైర్ పంచర్ అయ్యింది. గాజు ఒకటి కుచ్చుకుపోయింది. మొత్తం గాలంతా ఒక్కటేసారి వచ్చేసింది. దానివల్ల పంచర్ పడింది సైకిల్కి. ఇంకా ముందర అక్కడ ఏదో షాప్ ఉన్నట్టుంది, వెళ్దాము. మోస్ట్లీ లారీలకి వాటికి ఇటుకేస్తారు, సైకిల్ కొంతమంది వేయరు. మొన్న అలాగే దాదాపు ఒక 5 షాపులు అడిగాను, వేయలేదు. మన లాస్ట్కి ఏదో సైకిల్ షాప్ దొరకడం వల్ల దాంతో వేసుకున్నాను. ఈరోజు చూద్దాం. ఇక్కడ ఈ సైకిల్ చైన్ అంతా కొద్దిగా సౌండ్ వస్తుందని చెప్పేసి చైన్కి ప్లస్ వీటికంతా కొద్దిగా ఆయిల్ వేయించాను. ఇప్పుడైతే సౌండ్ అయితే రావట్లేదు, పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు ఇక్కడ రండిరా ఈ లొకేషన్ చూడండి ఒకసారి. వేరే రేంజ్లో ఉన్నాయిరా, ఒకసారి రండిరా. వేరే లెవెల్ ఈరోజు వీడియో 30 minutes వస్తుందో 40 minutes వస్తుంది. ఢిల్లీలో అంత పెద్దగా ఉంది. ఒకసారి చూడండి, ఈ ప్లేస్ అంతా గ్రీన్గా ఉందో, మొత్తం ఫ్లాట్గా ఉంది. అక్కడక్కడ కొంటున్నాయి అంతే. అంత దూరం చూసిన ఒక్కటే ఫ్లాట్ ఉంది. సార్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనమైతే లక్నోడాన్ అనే ఏరియాలో ఉన్నాము, మధ్యప్రదేశ్లో. ఒకసారి చూపిస్తాను, చూడండి ఇంత ప్లేస్ ఎట్టున్నాయో. రోడ్ పక్కింటి ఇలాంటి మామిడి చెట్లు నాటారు. ఇంత దూరం చూసినా ఒకటే సదరాలో ఉన్నాయి, చూసారా? అక్కడక్కడ చెరువులు అంటే నీళ్ళ కోసం అట్లా కట్లు కట్టుకున్నారు. ఇక్కడ మెయిన్గా మనము శనగ చెట్లు ఎట్లయితే వేస్తామో అట్లా వీళ్ళు మొక్కజొన్న వేసుకున్నారు. అక్కడక్కడ నీళ్ళ కోసం అయితే అట్లా కట్టలు కట్టుకున్నారు. చూడొచ్చు, ఇది నర్సింగ్పూర్ రోడ్డు. రావుల మంది ఉంది ఇల్లు కన్నా తక్కువ 50 50
1200 కిలోమీటర్లు ఉంది. 12 రోజులు అయ్యేలా మొత్తం ఇది రోజు పోయేటైతే ఇట్లా పెంకింట్లో ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ మొత్తం ఇదే పాయింట్లో ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పాయింట్ అన్నమాట. ఈ ఏరియాలో ఇది స్కూల్ కూడా ఇలాగే ఉంది. మొత్తం అంతా పాత ఇంట్లో సార్ ఈ రివర్ చూసుకుంటే దీని పేరు మాచా అంట. ఇది నర్సింగ్పూర్ డిస్ట్రిక్ట్లో దగ్గరలో విలేజ్ అయితే లేదు. మొత్తం ఫారెస్ట్ చూసుకోవచ్చు. నీళ్ళైతే మొన్న పడ్డ వర్షాలు అయితే ఇక్కడ డైలీ పడుతున్నాయి. నీళ్ళైతే ఫుల్గా ఉన్నాయి. రోడ్డులో తీసుకొస్తుంది కూడా. ఇక్కడ చూడండి, ఇది మొత్తం చెరుకు తోట. ఇది నర్సింగ్పూర్ అనే డిస్టిక్లో ఏరియాలో మొక్కజొన్నకు బదులు చెరుకు తోటలు కనిపిస్తున్నాయి. అంటే ట్రావెల్ చేసే కొద్దీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా ఉన్నాయి. డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. డిఫరెంట్ మనుషులు ఉన్నారు. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే మన గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి మనకు తెలియదు. ఒక మనిషితో ఒకసారి కంటే ఎక్కువ మాట్లాడలేము ట్రావెలింగ్ టైంలో. సో మాట్లాడిన ప్రతి ఒక్కరు మంచిగానే మాట్లాడిస్తాడు. బాగుంటుంది. ఇక్కడ పెంకుటింట్లు చూడండి. ఆల్మోస్ట్ ఎక్కువ మొత్తానికి ఏరియాలో మొత్తం ఇట్లాంటి పెంకుటింట్లే ఉన్నాయి. మన ఏరియాలో కనిపించేది కూడా లేదు ఇలాంటివి. చూడండి, మొత్తం అడవి ప్రాంతాలు అయినా కానీ బాగానే ఉంటాయి. ఇందాకనే లంచ్ అయింది. డైలీ రొటీన్ చపాతీ దాల్ ఫ్రై. ఎందుకంటే అవి తప్ప వేరే ఇంకేది ఇక్కడ చింత దొరకవు. దానివల్ల చూడండి, ఆ కొండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మొత్తం చూడడానికి ఎంత బాగున్నాయో. ఇక్కడ నర్సింగ్పూర్ దగ్గర అక్కడ వీళ్ళు ఆపారు. వాటర్ అంతా ఆఫర్ చేశారు. బట్ నా దగ్గర ఉన్నాయని చెప్పాను వద్దని. అంతా మన పేజ్ని ఫాలో అయ్యారు కూడా. సరే, నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన. తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగైకరిగా వాసిరివాన. నువ్వొస్తానంటే నేను
కంట